కల్తీ వ్యవహారంపై సిట్ బృందం ఇప్పటికే విస్తృత స్థాయిలో కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే తిరుపతిలో మార్కెటింగ్ గోడౌన్ అలాగే తిరుమల గోడౌన్లో కూడా ఇప్పటికే సిట్ కమిటీ ఒక ప్రాథమిక విచారణ అయితే చేపట్టడం జరిగింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్లో ఎలాంటి నియమాలు ఉంటాయి, అసలు ఎలా చేపడతారనే ఒక మొత్తం ప్రాసెస్ కూడా సిట్ కమిటీ ఇప్పటికే తెలిసింది. కమిటీ చీఫ్ త్రిపాఠి అలాగే డిఐజీ గోపీనాథ్ రెడ్డితో పాటుగా హర్షవర్ధన్ ఎస్పీ హర్షవర్ధన్ కూడా ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో ఈ విచారణ చేపట్టి అసలు ఎలాంటి కల్తీకి ఎలాంటి ఆస్కారం ఉంది, ఎలా కల్తీ చేసే ఆస్కారం ఉందన్న అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. మొత్తానికి మూడో రోజు సిట్ విచారణ పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతిలో జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద కమిటీ అయితే పూర్తి స్థాయిలో అధికారులతోనూ అలాగే టీటీడీలో పనిచేసే సిబ్బందితోనూ పూర్తిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఎలా లడ్డు ప్రాసెస్ ఎలా తయారు చేస్తారో, అసలు ఈ లడ్డు ప్రాసెస్లో నెయ్యి ఎంత కీలకమైంది, ఆ నెయ్యిని ఎంత పర్సంటేజ్లో వాడతారో, ఆ నెయ్యి పర్సంటేజ్ని ఎలా కొలుస్తారని కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తారు. అయితే తిరుమలలో ఉన్న మార్కెటింగ్ గోడౌన్లో పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి స్వయంగా కమిటీ సభ్యులే అక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఎలాంటి ముడిసరుకు వినియోగిస్తున్నారో, ఆ ముడిసరుకు కావాల్సిన ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పదార్థాలు ఎలా తీసుకువస్తున్నారో, ఆ పదార్థాల్లో ఎలాంటి మిశ్రమాన్ని కలిపారనే ఒక అంశం పైన కూడా కూలంకుషంగా వారు అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో ఎలాంటి తప్పులు ఏమైనా జరిగాయా, ఈ ముడిసరుకులో కూడా ఎలాంటి తప్పులు జరిగి ఉన్నాయా అన్న ఒక అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వారు అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. ఇక లడ్డూ పోర్టులో పనిచేసే లడ్డూ కార్మికులతో పాటుగా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కనీసం ఎలాంటి ప్రమాణికాలు పాటిస్తే ఇది తప్పు దొరికే అవకాశం లేదు, ఎలాంటి ప్రమాణికాలు పాటించకపోతే ఖచ్చితంగా తప్పు దొరికే అవకాశం ఉందని కూడా అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. ప్రాథమికంగా కోర్టులో పనిచేసే కార్మికులు అసలు ఎలా ఈ కల్తీని గుర్తించారు, అసలు ఈ నెయ్యికి సంబంధించిన సువాసన ఎలా ఉంటుంది, నెయ్యి సువాసన రాకపోతే ఎంత నాణ్యత లడ్డు తగ్గుతుంది, ఒక నాణ్యమైన లడ్డు తయారు చేయాలంటే ఎలాంటి సువాసన వెదజల్లే నెయ్యి కావాలన్న ఒక అంశం పైన కూడా కోర్టు కార్మికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో కల్తీకి సంబంధించి పూర్తి విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే మొత్తం మీద ఏఆర్ డైరీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. అయితే ఏఆర్ డైరీకి వెళ్ళి అక్కడ ఎలాంటి సోదాలు నిర్వహించున్నారు, ఈ కల్తీకి సంబంధించిన నెయ్యిని ఎలా మళ్ళీ వారు ప్రాసెస్ చూడబోతున్నారు, అసలు వీటిలో అనిమల్ ఫ్యాట్కి సంబంధించి ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, అసలు ఆ అనిమల్ ఫ్యాట్ని ఎలా దాంట్లో కలిపారన్న ఒక అంశం పైన కూడా సిట్ బృందం ఒక విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ విచారణ అనంతరం ఈ పూర్తి స్థాయి నివేదికను సీఎం చంద్రబాబుకు అయితే అందజేస్తారు. అయితే దీంట్లో నిజ నిర్ధారణలో పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చిన అనంతరమే మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తాయి. అయితే మొత్తం మీద మీడియాతో మాట్లాడేందుకు సిట్ అధికారులు మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి. వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటన్న ఒక అంశాన్ని అయితే ఎక్కడ తెలియపరిచిన దాఖలాలు అయితే లేవు. కేవలం దీనిపైన విచారణ చేపట్టా, ఇప్పటికే ప్రాథమికంగా విచారణ ప్రారంభమైంది, పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నాం, ఒకవేళ విచారణ పూర్తయితే సీఎం చంద్రబాబుకే వీటిని నివేదిక సమర్పించే అవకాశం ఉంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందుగా ఎన్నో 3 బృందాలుగా విడిపోయి విచారణ చేపడతారని అనేక వాదనలు వినిపించాయి. అయితే మొత్తం మీద కమిటీ సభ్యులంతా ఒకేసారి వెళ్ళి ప్రతి చోటకి ఈ విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి. అయితే ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు హర్షవర్ధన్ రెడ్డి అలాగే గోపీనాథ్ జట్లు విడివిడిగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళి ఒక విచారణ చేపట్టే అవకాశం ఉందని కూడా బృందాలుగా తెలుస్తూ వచ్చింది. అయితే మొత్తానికి అవంతా కూడా ఏం లేదు, ఖచ్చితంగా కమిటీ సభ్యులంతా ఒకేసారి వెళ్ళి అక్కడ విచారణ చేపడుతున్నామంటూ కూడా ఇప్పుడు తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే సిట్ బృందం ఏకకాలంలో వెళ్ళి ఒకేసారిగా దాడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏఆర్ డైరీలో ఎలాంటి అవశేషాలు దొరుకుతాయని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం మేరకైతే ఏఆర్ డైరీ సంస్థ ఇప్పటికే ముందస్తు బెయిల్కి ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికైతే ఆ సమాచారం లేనప్పటికీ ఇప్పటికే తమిళ మీడియాలో సైతం ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఏఆర్ డైరీ సంస్థ ముందస్తు బెయిల్ తీసుకొని ఈ కేసుకి హాజరయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఈ కేసులో కానీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే ఈ ముందస్తు బెయిల్ అనేది పనికొస్తుందని కూడా ఏఆర్ సంస్థ భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద సిట్ విచారణ మాత్రం వేగవంతంగా సాగుతుంది. ఖచ్చితంగా నిర్దేశించే విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద నివేదికను సీఎం చంద్రబాబు వెల్లడిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.